తెలంగాణ బీజేపీలో అంతర్గత పోరు ఇంకా రగులుతూనే ఉందా? వర్గపోరు అంశం మళ్లీ తెరపైకి వచ్చిందా? పార్టీలో కొత్త పాత నేతల మధ్య అంతర్గత పోరు చల్లారడం లేదా? అందుకే రథసారథి రామచంద్రరావు డోస్ పెంచుతూ పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారా? సౌమ్యునిగా ఉండే రామచంద్రరావు సీరియస్ అవ్వడం దేనికి సంకేతం? పార్టీలో అందరూ ఐక్యంగా ముందుకు వెళ్ళాలి, లేదంటే ఇక అంతేనా? ఇక ఏదైనా ఉంటే పార్టీ అంతర్గతంగా మాట్లాడాలి, కానీ సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు చర్చించవద్దు అంటూ హెచ్చరికల వెనకున్న మతలబేంటి? రోజుకో పంచాయతీతో రాష్ట్ర అధ్యక్షులు విసిగిపోయి సీరియస్ వార్నింగ్ ఇచ్చారా? పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమనడం పార్టీలో పెరుగుతున్న అసంతృప్తికి సంకేతమా, లేక నేతలను దారిలో పెట్టే చివరి ప్రయత్నమా? అసలు కమలవరంలో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో అధికార పీఠమే లక్ష్యంగా ఎన్నో ఏళ్లుగా బీజేపీ చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. దక్షిణ భారతదేశంలో కర్ణాటక తప్ప సొంతంగా ఏ రాష్ట్రంలో అధికారంలోకి రాలేదు. పక్క రాష్ట్రం ఏపీలో టీడీపీ, జనసేనలతో కలిసి బీజేపీ కూటమి ప్రభుత్వం నడుస్తోంది. దీంతో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో అధికారం కోసం జాతీయ నాయకత్వం ఉవ్విళ్లూరుతోంది. రాష్ట్ర నేతలకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ తెలంగాణలో పార్టీ బలోపేతానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కానీ అవన్నీ మాకేమీ పట్టనట్టు నిర్లక్ష్య ధోరణితో రాష్ట్రంలోని కొందరు నేతలు వ్యవహరిస్తున్నారట. అంతేకాదు, తెలంగాణ రాష్ట్ర శాఖలో కొత్త పాత నేతల మధ్య అంతర్గత కొట్లాటలు, కుమ్ములాటలు మితిమీరిపోతున్నాయట. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేందుకు రథసారథి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారట. అందులో భాగంగానే అంతర్గత పోరుపై రామచంద్రరావు సీరియస్ కావడం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్తో పరిష్కారం. ఆస్క్ హాస్పిటల్, రోడ్ నెంబర్ 12, బంజారా హిల్స్. ఇక కాషాయ పార్టీలో రోజుకో పంచాయతీ, రోజుకో వివాదం, ఏ నేత ఎప్పుడు ఏం కమెంట్స్ చేస్తారోననే భయం రాష్ట్ర పార్టీ వర్గాల్లో వినిపిస్తోందట. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే బీజేపీ నేతలు ఇప్పుడెందుకు ఇలా కమెంట్స్ చేస్తున్నారనే చర్చ లేకపోలేదు. బీజేపీ నేతల్లో క్రమశిక్షణ, సిద్ధాంత శక్తి సన్నగిల్లిందా? బహిరంగంగా ఇతర పార్టీల్లో తిట్టుకోవడం, దూషించుకోవడం అనే కల్చర్ సాధారణంగా ఉండేది. ఇంకా మేమేమీ తక్కువ కాదన్నట్టు పోటీపడి మరీ వర్గపోరుకు ఆజ్యం పోస్తున్నారట. ఇక ఇదంతా చూస్తూ ఉంటే పార్టీకి నష్టం అనే ఆలోచనతోనే వర్గపోరుపై రామచంద్రరావు మరింత డోస్ పెంచుతూ పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారట. ఇక పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని, ఏదైనా ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలని రిక్వెస్ట్ నేతలకు సూచించారు. అలాగే పార్టీ లైన్ దాటితే చూస్తూ ఊరుకోమంటూనే ఎంతటి పెద్ద నాయకుడైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడం ఇప్పుడు ఇటు పార్టీలో, అటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రథసారథి రామచంద్రరావు ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా పోరాటాలు చేస్తున్నాయి, మరోవైపు పార్టీ బలోపేతంపై ఫోకస్ చేశారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడంపై సీరియస్ అయ్యారు. సౌమ్యంగా ఉండే రామచంద్రరావు ఒక్కసారిగా సీరియస్ అవ్వడానికి బలమైన కారణాలు లేకపోలేదనే చర్చ నడుస్తోంది. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల తర్వాత హుజురాబాద్ బీజేపీలో సోషల్ మీడియా వార్ నడిచింది. ముఖ్యంగా బండి సంజయ్ వర్గం, ఈటల వర్గం మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఎన్నికల ఓటమికి మీ నేతనే కారణమని ఒకరు, లేదు మా ఓటమికి మీ నేత తీరే కారణమని రెండు వర్గాలుగా విడిపోయి ఒకరి మీద ఒకరు పోస్ట్ పెట్టుకున్నారు. అంతేకాకుండా పోటాపోటీగా ప్రెస్ మీట్ పెట్టి దూషించుకోవడం అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. అదింకా చల్లారకుండా ఇప్పటికీ కొనసాగుతోందట. మిగతా నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తంతు నడుస్తూ ఉండడం పెద్ద తలనొప్పిగా మారిందనే చర్చ లేకపోలేదు. ప్రధానంగా కొత్త, పాత వర్గం నేతలు అంటూ దూషిస్తూ సోషల్ మీడియాలో వార్ నడుస్తోందట. ఇక మరోవైపు ఈ ఇష్యూపై ప్రధానికి లేఖ రాసినట్లు ప్రచారంతో తీవ్ర దుమారమే రేగింది. పార్టీలోని ఓ కేంద్ర మంత్రి, ఓ ఎంపీ పెత్తనం ఎక్కువైందంటూ
ఎమ్మెల్యేలు, ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరాయని అంటున్నారు. అందుకే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేందుకు రామచంద్రరావు వార్నింగ్ ఇచ్చారంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే తెలంగాణలో బీజేపీకి 7 ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. కానీ ఏ ఒక్కరికి తగిన సమన్వయం, ఐక్యత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల మధ్య సానుకూల దృక్పథం లేదనే ప్రచారం సోషల్ మీడియాలో నడుస్తోందట. ఇక రాబోయే గ్రేటర్ హైదరాబాద్ 3 మేయర్ పీఠాల గెలుపే లక్ష్యంగా రామచందర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారట. ఎన్నికల వేళ అంతర్గత పోరు కారణంగా పార్టీకి నష్టం వాటిల్లకుండా ఉండేందుకే కాస్త డోస్ పెంచారనే చర్చ జరుగుతోంది. ఇక సోషల్ మీడియా వార్ కొత్త పాత నేతల మధ్య ఉన్న గ్యాప్ ని పూరించేందుకు హెచ్చరించారట. ఇక ముందు ఇలాంటి అంతర్గత వివాదానికి తెరదించాలని ప్లాన్ చేశారట. గతంలో పెద్ద నేతలైనా సరే పార్టీ లైన్ అతిక్రమిస్తే చూస్తూ ఊరుకోనడంతో పార్టీలో చర్చకు ఊతమిచ్చిందట. అసలు ఎవరినుద్దేశించి రథసారథి హెచ్చరికలు జారీ చేశారంటూ పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారట. ముఖ్యంగా రోజుకో నేత, రోజుకో పంచాయతీతో విసిగిపోయినందుకే సడన్ గా పార్టీ నేతల్ని హెచ్చరించారనే టాక్ వినిపిస్తోందట. ఏదేమైనప్పటికీ మొత్తానికి గ్రూప్ వార్ బంద్ చేసి అసంతృప్తి జ్వాలలు మరింతగా పెరగకుండా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే వర్గపోరును ఫుల్ స్టాప్ పెట్టించి నేతలను తన దారిలోకి తీసుకొచ్చేందుకే సీరియస్ అయినట్టు సమాచారం. మరి రథసారథి వార్నింగ్ తోనైనా ఆ నేతలు సెటైట్ అవుతారా లేదా అనేది సందేహమే. ఇక పార్టీ బలోపేతానికి అందరూ ఐక్యంగా పనిచేసేలా సిద్ధం చేసే ప్లాన్లో భాగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారనే చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. మొత్తానికి క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తున్న బీజేపీలోనే విభేదాలు బయటపడడం పెద్ద ప్రశ్నగా మారింది. ఇక రథసారథి రామచంద్రరావు హెచ్చరికలతో పరిస్థితి చల్లారి ఆ సోషల్ మీడియా నేతలు తగ్గుతారా, లేక అంతర్గత పోరు మరింతగా కొనసాగుతుందా? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేళ నేతలంతా ఐక్యంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తారో లేదో రాబోయే రోజుల్లో పార్టీ ఏ దిశగా పయనిస్తుందో చూడాలి మరి.